ఆఫ్టర్ బిగ్ బాస్ ఎవరు మీలో కోటీశ్వర్లు చేయడానికి రీజన్ ఏంటి సార్ అంటే మరొకసారి బుల్లితెర మీద అంటే బిగ్ బాస్ మీకంటూ ఒక సపరేట్ బెంచ్ మార్క్ క్రియేట్ చేశారు బిగ్ బాస్ హోస్టింగ్ చేసి. సో మీలో ఎవరు కోటీశ్వరుని ఎలా ఛాలెంజ్గా తీసుకోబోతున్నారు, ఎలా చేయబోతున్నారు అంటే ఆల్రెడీ నాగార్జున గారు చిరంజీవి గారు కూడా చేసేసారు. సో ఇది ఒప్పుకోవడానికి రీజన్ ఏంటి సార్? అంటే రీజన్ ఏం లేదండి, బిగ్ బాస్ ఒప్పుకోవడానికి రీజన్ ఎలా లేదు, దీనికి కూడా పెద్ద రీజన్స్ ఉండవు. అంటే మనం చేసే ముందు సినిమా చేసేప్పుడు కథ నచ్చుతుంది, కథనం నచ్చుతుంది, చేసుకుంటూ వెళ్ళిపోవడం. వెన్ కమ్స్ టు ఎవరు మీలో కోటీశ్వరులు, ది ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ ఏంటంటే ఈ గేమ్ యొక్క లక్ష్యం is you have this opportunity of interacting with a lot of people from different walks of life. Big Boss no interaction was more with the contestants, but when it comes to this show it's more of interacting with people. రకరకాల ఎమోషన్స్తో ఉండేటువంటి ప్రజల్ని కలుసుకొని వాళ్ళ జీవన విధానాల్ని, వాళ్ళ జీవితంలో జరిగేటువంటి వాళ్ళ జర్నీస్ని షేర్ చేసుకోవడానికి, మనిషి యొక్క ఒక తాత్పర్యం అర్థం చేసుకోవడానికి దోహదపడుతుంది అనేది నా ఉద్దేశం. దట్ వాజ్ మై ఫస్ట్ ఇంట్రెస్ట్ ఆఫ్ యాక్సెప్టింగ్ ఎవరు మీలో కోటీశ్వరులు. అండ్ మీరు అన్నట్టు నాగార్జున గారు అండ్ చిరంజీవి గారు హ్యావ్ క్రియేటెడ్ దేర్ మార్క్ ఆన్ దిస్ షో. ఇట్ విల్ డెఫినెట్లీ బీ అ ఛాలెంజ్. అండ్ చాలా హంబుల్గా ఈ ఛాలెంజ్ని యాక్సెప్ట్ చేసి నా వంతు కృషి నేను చేసి నా వంతు ఒక మార్క్ని క్రియేట్ చేయడానికి ట్రై చేస్తాను. How did at some point in your life you became a millionaire? Like, I mean, you got that first big paycheck. How did that change your life, sir? See, again, as I mentioned earlier, I think if you've seen the promo, it is purely not about money. Money is just a security. What is more important is what success brings to you. Success brings you money, but not many understand that success brings you confidence too. That's my take on the show. It's not about how much you'll win. It's not about how much money you're taking home. But it's about how much confidence you have gained being a part of this show or in general. But my movies, when you're successful, you are confident. Your confidence increases to perform better, to make better films. And of course, your failure also gives you a lot of confidence to make sure that you won't fail again. So, confidence is the most important thing. And that's what I think. మీరు ప్రోమో చూసినట్టు అయితే అదే మెన్షన్ చేశాను. సో ఇక్కడి నుంచి మీరు ఎంత పట్టుకెళ్తారో నాకు తెలియదు, బట్ జీవితంలో నేను గెలవగలుగుతాననే నమ్మకం మాత్రం, కాన్ఫిడెన్స్ మాత్రం ఖచ్చితంగా పట్టుకెళ్తాను. And that's the aim of the show, and that's the aim of success, and that's the aim of anybody. ఎవరికైనా కావాల్సిన కాన్ఫిడెన్స్. సార్, సామాన్యులతో ఇంటరాక్ట్ అవ్వడం అనేది చాలా ఎక్సైట్మెంట్ అన్నారు కదా, అంటే ఈ ఎక్సైట్మెంట్తో పాటు ఈ షో కొత్త బాధ్యతలను మీకు అప్పగించింది. అంటే బిగ్ బాస్తో పోల్చుకుంటే ఈ షోకు ఉన్న బాధ్యతలు, ఒత్తిళ్ళు ఎక్కువ అనిపిస్తుంది. దాన్ని ఎలా హ్యాండిల్ చేయాలి? అండి, ఒత్తిళ్ళు సహజం, బాధ్యతలు సహజం. బాధ్యతలు, ఒత్తిళ్ళని మనం తీసుకుంటూ ముందుకు వెళ్ళడమే మనిషి యొక్క లక్ష్యం. సో బాధ్యత, ఒత్తిళ్ళు రెండు ఉండాలి మన పైన. మనం సక్రమంగా మన పని ఇంకా బెటర్గా చేయడానికి ఈ రెండు చాలా ముఖ్యం. సో ఖచ్చితంగా ఈ బాధ్యత, ఈ ఒత్తిళ్ళు రెండు ఉంటాయి. ఆ రెండింటిని ముందుకు తీసుకెళ్ళి సక్సెస్ఫుల్గా ఈ ప్రయాణాన్ని ఎలా చేయాలనేది లక్ష్యం. సో ఇదేదో జీనియస్లు బాగా చదువు వేసుకొని మనం డిగ్రీలు పట్టాలు పుచ్చుకొని సర్టిఫికెట్లు ఉన్న వాళ్ళే ఈ ఆట ఆడతారనేది, ఈ ఆట ఒక లక్ష్యం అది కాదు. ఇప్పుడు చదువు మనిషికి ఎంత ముఖ్యమో, చదువు కంటే ముఖ్యమైనది నాలెడ్జ్. ఇది మనకి ఏ పుస్తకంలోనూ లేదా ఏ స్కూళ్ళల్లోనూ ఏ కాలేజీల్లోనూ మనకి నేర్పించరు. నాలెడ్జ్ ఇస్ సంథింగ్ యూ గెయిన్. మీ జర్నీ, మీ జీవితంలో మీరు చేసేటువంటి, మీరు వినేటువంటి మాటలు కానివ్వండి, మీరు చూసిన సంఘటనలు కానివ్వండి, మీ ఆటుపోట్లు కానివ్వండి, స్వతహాగా మనిషికి ఒక నాలెడ్జ్ డెవలప్ అవుతుంది. అలాంటి నాలెడ్జ్ ఉన్న వాళ్ళకి ఈ గేమే కానీ చదువుకున్న వాళ్ళకి మాత్రం కాదండి. సో ఇట్ ఈస్ నాట్ అన్ ఇంటెలిజెంట్ గేమ్, బట్ ఇట్ ఈస్ అ గేమ్. సరదాగా కొన్ని మాటలు మాట్లాడుకుంటూ, అక్కడ ఉండే ప్రశ్నలు కాసేపు కొన్ని ఆన్సర్లు చేసుకుంటూ, గెలుస్తామా, ఏం గెలుస్తాం, ఎంత గెలుస్తాం,
ఖచ్చితంగా కాన్ఫిడెన్స్ మాత్రం గెలుస్తుంది. అది మాత్రం నా బాధ్యత. ఐ విల్ మేక్ షూర్ ఎవ్రీబడి హూ సిట్స్ ఆన్ ద హాట్ సీట్ గెయిన్స్ కాన్ఫిడెన్స్ ఇన్ లైఫ్. హలో రామారావు గారు, అండి సురేష్, ఎస్, ఈ షో వ్యక్తిగతంగా మీకు ఎలా ఉపయోగపడుతుంది? అంటే మీ అదే. వ్యక్తిగతంగా ఎలా ఉపయోగపడుతుంది మనకి సి బీయింగ్ అన్ యాక్టర్ ఆర్ బీయింగ్ సెలబ్రిటీ ఏమైపోతుందంటేనండి, మన పరిధి చిన్నగా అయిపోతూ వెళ్ళిపోతూ ఉంటుంది. ఒకప్పుడు చిన్నపిల్లాడిగా ఉన్నప్పుడు బోల్డ్ మంది ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు, కాలేజ్లో ఉన్నప్పుడు బోల్డ్ మంది ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు, సరదాగా ఎక్కడో ఒక కాలనీలో ఉన్నప్పుడు అందరూ ఆ పక్కన ఉండేటువంటి నేబర్స్తో కానివ్వండి వీళ్ళందరితో మాట్లాడుకుని తెలియకుండా జీవితం ఒక న్యూక్లియస్ అయిపోయింది. అంటే ఈరోజు వెళ్ళి నిజంగా మాట్లాడదాం, ఎవరిదైనా కలుద్దాం అని కూడా ఎక్కడో తెలియని ఒక బెరుకు. బీయింగ్ అన్ యాక్టర్ ఆర్ బీయింగ్ అ సెలబ్రిటీ ఎక్కడో మన ఆ ఫ్రీడమ్ని స్నాచ్ అది తెలియకుండా వెళ్ళిపోయింది. అది ఎవరు స్వతహాగా కోరుకుంది కాదు, తెలిసి చేసేది కూడా కాదు అది. బట్ ఈ షో ద్వారా ఏమవుతుందంటేనండి, మళ్ళీ ఆ ఛాన్స్ ఉంది మనకి. దాదాపు 90 మంది 100 మంది కంటెస్టెంట్స్తో కూర్చొని మాట్లాడాలి అంటే ఇట్స్ అన్ ఆపర్చునిటీ టు లిసన్ టు పీపుల్, టు అండర్స్టాండ్ పీపుల్. మనుషులుగా ఉండి మనందరూ ఇప్పుడు ఈరోజు కూర్చొని మనం మాట్లాడుకోగలుగుతున్నాం. ఇదే అక్కడ ఉంటుంది. మీతో మాట్లాడితే ఓహో మీ గురించి ఒక భావన ఉంటుంది నాకు, ఓహో మీ జీవన విధానం ఇలా ఉంది, ఈ జీవన విధానం మనలో ఇన్స్పైర్ అవ్వచ్చా మనం వాళ్ళ దగ్గర నుంచి. వాట్ ఆర్ వి లెర్నింగ్? అల్టిమేట్గా మనందరం మాటలతో నేర్చుకుంటున్నాం. ఆ నేర్పు ఈ షోలో కూడా దొరుకుతుంది అనేది వ్యక్తిగతంగా నన్ను ఇంకా మంచి వ్యక్తిగా, మంచి పౌరుడుగా, మంచి నటుడుగా, మంచి తండ్రిగా, మంచి కొడుకుగా, మంచి భర్తగా చేస్తుందనేది నేను నమ్ముతున్నాను. ఈడెవడో ఎదురుగా గంభీరంగా కూర్చున్నాడు, ఈడు కానీ తెలిసేమని ఆన్సర్ అన్నది ఒకటే ప్రెషర్ నాకు. ఫ్రాంక్గా చెప్తే నాకు కూడా తెలియదు ఆన్సర్. నిజంగా ఎవడ అక్కడ కంప్యూటర్ ఉంటుందని మనం ఆన్సర్ తెలిసినా ఎలా చెప్తాం పాపం వాళ్ళు కదా, కాన్ఫిడెన్స్ వాళ్ళు డెవలప్ చేసుకోవాలనేది కదా. సో రకరకాల ఎమోషన్స్ ఇక్కడ డెఫినెట్గా ఇంకా ఇంకా ఎక్కువ ఉంటుందనేది నా నమ్మకం. ఎందుకంటే ఇక్కడ డైరెక్ట్గా ప్రజలతో మమేకం అవుతున్నాం. సో ఐ పర్సనలీ ఫీల్ దట్ దే గోన్ బి మోర్ స్టోరీస్ ఇన్ ఎవరు మీలో కోటీశ్వర్. మీరు మామూలుగా పొలిటికల్ స్పీచ్ అయినా మూవీ స్పీచ్ అయినా ఏదైనా మీ తర్వాత ఎవరైనా మాటలు రాయొచ్చు. ఈ సినిమాకి సంబంధించి క్వశ్చన్ అవర్లో మొత్తం స్క్రిప్టింగ్ అంతా మీ సైడ్ నుంచి ఎంతవరకు దీంట్లో కాంట్రిబ్యూషన్ ఉంటుంది? ఫర్ ద షో అండి, ఫర్ ది షో. See, the show is not scripted. The show has formats. ఇప్పుడు ఈ ఆటని ఎలా ఆడాలి, ఇది ఆట అండి. ఈ ఆటని ఎలా ఆడాలో ఒక సెట్ ఫార్మాట్ ఉంటుంది. కానీ ఇప్పుడు ప్రజలతో ఎలా మాట్లాడాలో స్క్రిప్టే ఉండదు. ఇట్ డిపెండ్స్ ఆన్ ద పర్సన్ హూ ఇస్ సిట్టింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మీ. ఆయన జీవనంలో, ఆయన జీవితంలో ఏముంది, ఏం స్టోరీ ఉంది అనేది ఇట్స్ వెరీ ఇట్ ఈస్ నాట్ గోయింగ్ టు బి ప్రీ ప్లాన్డ్. What other roles excite me? Yes. There are many roles. Every role excites me. Specific one role na. And in life or you're talking about films? Movies. Movies, no. Yeah. So right now, Kumaram Bhim's role is very exciting. Can't wait for the world to see it. I'm equally excited with my brother Charan's role. Can't wait for the world to see Triple R. Just can't wait. Thank you guys, thank you so much. మీ questions అని అడిగారు.